తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి దాదాపు వారం గడుస్తున్న ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకోలేదు. ప్రభుత్వం మారిన సందర్భంలో కొత్త సీఎంను అధికారులు మర్యాదపూర్వకంగా కలవడం ఆనవాయితీ కావడంతో స్మితా సబర్వాల్ తీరుపై సార్వత్రా చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఆమె డిప్యుటేషన్పై కేంద్ర సర్వీసులకు వెళ్లబోతున్నారని, ఇప్పటికే దరఖాస్తు కూడా చేసుకున్నారని వార్తలు వెలువడ్డాయి. కొత్త ఛాలెంజ్కు సిద్ధమంటూ ఇటీవలే ఆమె చేసిన పోస్టు మరింత సంచలనానికి దారితీసింది. ఈ నేపథ్యంలో స్మితా వేదికగా స్పందిస్తూ ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. తాను సెంట్రల్ సర్వీసులకు డిప్యుటేషన్పై వెళ్తున్నానంటూ కొన్ని మీడియా ఛానల్లో ఫేక్ న్యూస్ ప్రచారం చేశారని ఆమె స్పష్టం చేశారు. ఇవన్నీ నిరాధారమని పేర్కొన్నారు. తెలంగాణ క్యాడర్కు చెందినటువంటి ఐఏఎస్గా తాను రాష్ట్రంలోనే కొనసాగుతానని, ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. ఇక తెలంగాణలో విధి నిర్వహణ తనకెంతో గర్వకారణమని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఆమె మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి పథకాలను పర్యవేక్షించారు.